అందరికీ అందరికీ వందనాలండి. మొన్నటి వరకు 7 వారాలు మరి ఆ 7 జాతుల గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఏవి డూస్ ఏంటి, డూ నాట్స్ ఏంటి అనేది మనకు దేవుడు నేర్పించాడు. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనే విషయాలు వారి ద్వారా ఏ విషయాలు మనం చేయకూడదు అనేది దేవుడు మనతో మాట్లాడటం జరిగిందండి. ఈరోజు దేవుడు కృపను బట్టి దేవుడు నాకు కొన్ని మాటలు చెప్పమని కొన్ని విషయాలు చెప్పాడండి. మన పరిశుద్ధ గ్రంథంలో చాలా చెట్ల గురించి వింటాం కదండి. ఏం చెట్లు ఉన్నాయి మనకు ఐడియా ఉందండి మీకు? ఏమేమి చెట్లు వస్తాయి మన పరిశుద్ధ గ్రంథంలో? అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, ఇంకా అండి లెబనోను చెట్టు, ఇంకా లెబనాను దేవదారు 2 ఒకటి. ఇంకా అండి మందసం దేంతో తయారు చేస్తారండి? మందసం తుమ్మకర్రతో. తుమ్మ చెట్టు కూడా ఉంది. తుమ్మ చెట్టు కూడా ఉంది. అలాగే ఆవగింజంత విశ్వాసం అనేది ఆవ చెట్టు గురించి కూడా ఉంది కదండి. అవును. ఇలా దేవుడు మనతో ఈ పరిశుద్ధ గ్రంథంలోని వృక్షాల గురించి మాట్లాడుతున్నాడండి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఎవరన్నా చదవగలగారండి? ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. సరే, నేనే చదువుతానండి. చాలండి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. చూడండి, దేవుడు ఏదేను తోటని చేశాడు. ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? సమస్త సృష్టిని కలుగునుగాక అని తన నోటి మాట చేత సృజించాడు కదా దేవుడు. ఆఖరి రోజు ఏం చేశాడు? భూమిని, ఆకాశాన్ని మామూలుగా ఏర్పరిచాడు. తర్వాత సముద్రాల్ని, నేలను సృష్టించాడు. ఇలా నోటి మాటతోనే సమస్తము సృష్టించాడు. 6వ రోజు మాత్రము ఏం చేశాడు? నరుణ్ణి మట్టితో తన రూపము చేసి జీవవాయుని ఊదాడనమాట. ఇలా వారి కోసము ఏం చేశాడు? ఎంతో అందమైనటివి, చూడచక్కనైన అన్ని వృక్షాలు, తినుటకు రుచికరమైనవన్నీ నేల నుండి మొలిపించాడు. వాటి మధ్యలో ఏదేను తోటని సృష్టించి వాటి మధ్యలో ఏమి నాటాడు? జీవవృక్షము నాటాడు. ఏమి నాటాడండి? జీవవృక్షాన్ని నాటాడు. ఈరోజు దేవుడు ఆ జీవవృక్షం గురించి మనతో మాట్లాడుతున్నాడండి. అందరము శ్రద్ధగా విందాము. జీవవృక్షం అంటే ఏంటి? ఆ జీవవృక్షం ద్వారా దేవుడు మనకేం నేర్పించబోతాడో మనం అందరం శ్రద్ధగా విందాము. దేవుడు ఆ ఆత్మని వినగల ఆత్మను అందరికీ అనుగ్రహించునుగాక. ఈరోజు ఇది మన జీవవృక్షంతో పాటు మంచి చెడులను తెలియజేసే వృక్షాన్ని కూడా ఏదేని తోట మధ్యలో ఉంచాడు. అక్కడ జీవవృక్షము అంటే శాశ్వత జీవనానికి సూచన అన్నమాట. జీవవృక్షం అంటే అది శాశ్వత జీవము. మనము ఇక్కడ ఇది కాదు, మనకు అదొక పరలోక రాజ్యమే మన శాశ్వత జీవము. అప్పుడు జీవవృక్షం ఏంది? శాశ్వత జీవం అన్నమాట. ఎప్పటికైనా మంచి చెడులు తెలిపే వృక్షం కూడా ఉంది. అదేంటి? దేవుడి ఆజ్ఞకు పరీక్షలు. దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ మనం చేస్తామా చేయమా, అదొక పరీక్ష అన్నమాట. మనకు కూడా బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు కదా. అవన్నీ మనము చేస్తామా చేయమా అనేది మనం ఏంటి? వాగ్దానాలు వెంబడి పరిగెత్తకుండా ఆజ్ఞల వెంబడి పరిగెత్తాలన్నమాట. దావీదు అదే కదా, ఆజ్ఞానుసారంగా నడుచుకున్నాడు. అందుకే దేవుడికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు. ఈ జీవవృక్షం అంటే దేవుడు కాపాడాడు కదా. ఆ జీవవృక్షాన్ని కాపాడడానికి ఒక అగ్ని ఖడ్గాన్ని అక్కడ పెట్టాడు దేవుడు. ఆ జీవవృక్షాన్ని కాపాడడానికి పెద్ద అగ్ని ఖడ్గాన్ని ఉంచాడు. ఆ అగ్ని ఖడ్గము ఎవరిది? దేవుని న్యాయమైన ఖడ్గం. కరెక్ట్ న్యాయం తీరుస్తాడనమాట, తీర్పు తీరుస్తాడు. ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అనేది ఖచ్చితంగా తీర్చడానికి ఆ న్యాయమైన ఖడ్గము ఆయన పట్టుకొని ఉన్నాడు. అదే ఆ జీవవృక్షాన్ని కాపాడుతుంది. అదే అగ్ని ఖండం అన్నమాట, అగ్ని ఖడ్గము. కల్వరి సిల్వలో మనం ఇప్పుడు దేవుడు
కలువరి మనమే ఏంటి మనము మన చేతులతో తన చేతులతో 6వ దినాన సృష్టించిన ఈ మనిషి వలనే, ఈ మానవుని వలనే పాపం జరిగింది ఈ భూలోకంలో. ఆయన ఎంతో చాలా ముచ్చటగా మనల్ని సృష్టించుకున్నాడు. పాపం సృష్టించుకొని దాన్ని మనం తనకు స్వరూపంగా తన స్వరూపంలో మనల్ని మలుచుకున్నాడు. మనం ఏదో జంతువు రూపంలో మలలేదైనా తన స్వరూపంలో మలిచి సృష్టించుకున్నాడు. అటువంటి మనిషి వలనే పాపం జరిగింది. ఆ పాపము వలన దేవుడు 6 సార్లు రక్తాన్ని చిందిస్తాడండి. మన పాస్టర్ గారు కూడా చెప్పిన మాట ఇది. 6 సార్లు యేసు రక్తాన్ని చిందించాడు. ఏంటంటే 3 సార్లు సిలువ యాగం చేయకముందు, 3 సార్లు సిలువ తర్వాత చేశాడనమాట. ఫస్ట్ టైం గెస్సెమనే తోటలో చెమట రక్తంగా కారుస్తాడు కదా. రెండోసారి పిలాతు పట్టుకొని కొరడాలతో కొడితే ఆ కొరడాలు పాస్టర్ గారు వర్ణిస్తుంటే మన గుండె చెదిరిపోతుంటుంది. ఆ హుక్స్ లాంటివి ఉంటాయంట. ఆ హుక్స్ పట్టుకొని ఆ కండని బయటికి లాగుతుంది. అది రెండోసారి. మూడవసారి ముండ్ల కిరీటము పెట్టి ఆయన రక్తం గారుతుంది. ఆ విధంగా పక్కలో బల్యము, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఇవన్నీ రక్తాన్ని చిందిస్తాడనమాట. ఈ విధంగా అందుకనే ఇది మనము జీవవృక్షముకి ఈ సిలువకు ఏం సంబంధం అనుకుంటున్నాం. ఇది ఈ అగ్ని ఖడ్గమే కల్వరి సిలువలో యేసుప్రభుల వారి మీద పడిందనమాట. ఎప్పుడు తన స్వరూపంగా మార్చుకున్న మనిషిని పాపం చేయటం వలన ఆ పాపాన్ని కడిగే నిమిత్తము దేవుడు ఆ అగ్నిఖండం మన మీదకు దూసుకొస్తుంటే, ఖడ్గము మన మీదకు దూసుకొస్తుంటే, ఏ అగ్నిఖండం అండి? ఖడ్గం అండి. జీవవృక్షాన్ని కాపాడడానికి దేవుడు ఉంచిన అగ్ని ఖడ్గము, దేవుని న్యాయమైన ఖడ్గము మన మీదకి, మన పాపాల కోసము మనల్ని శిక్షించాల్సిందే మన మీదకు వస్తుంటే ఆయన అడ్డుపడి మన గుండెల్లో దూసుకోపోవలసిన ఖడ్గము ఆయనలోకి ప్రవేశింప చేసుకొని ప్రాణార్పణం చేశాడు. ఎవరి కోసం? మనలాంటి పాపుల కోసం. కల్వరి సిలువలో యేసుప్రభుల వారి మీద ఈ ఖడ్గం పడింది. అందుకే ఆయన మనకు పడాల్సిన శిక్షను ఆయన మన మీద వేసుకొని ఆ శిక్ష యావత్తు ఆయన భరించాడు. అక్కడ రక్తం చిందించాడు. అందుకు అక్కడ జీవవృక్షాన్ని మనము కాపాడలేక అక్కడ పాపం జరగబట్టి అక్కడి నుండి ఆ పాపం కంటిన్యూ అయ్యి జన్మతః పాపం వచ్చి మనము స్వతహాగా ఎక్కువ చేసి ఆయన ఆ శిక్షను అనుభవించాడు. అందుకే సిలువ క్రైస్తవులకు ముగింపు కాదు, అది నూతన ఆరంభం అన్నమాట. నూతన మార్గానికి ఆరంభం. ఆ సిలువ క్రైస్తవులకు ముగింపు కాదండి, మళ్ళా కొత్త మార్గం వచ్చింది. ఆ కొత్త మార్గానికి ఆరంభం, అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టు అయింది. ఈ సిలువ విశ్వాసులకే కాదు, మనలాంటి క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వాళ్ళకే కాదు, సమస్త మానవాళికి. ఆయన దృష్టిలో అన్యజనులు అని లేదు, అందరూ తన బిడ్డలే. తనే కదా సృష్టించుకున్నాడు ప్రపంచమంతా. కాబట్టి ఈ సిలువ విశ్వాసులకు మాత్రమే కాదండి, సమస్త మానవాళికి ఒక కేంద్ర బిందువు, ఒక బిందువుని చేసుకొని దాని చుట్టూ వస్తువుగానే తిరుగుతారు కదా, వలయాకారంలో తిరుగుతారు. మధ్యలో ఆ కేంద్ర బిందువు ఉంటేనే అలా తిరగగలుగుతాము. అటువంటి కేంద్ర బిందువే ఆ సిలువ అన్నమాట. ఆ సిలువ మనకు సమస్త మానవాళికి అది ఒక కేంద్ర బిందువు. మనం దాని చుట్టే తిరగాలి అన్నమాట. అక్కడ సిలువలో శాపం విరిగిపోయింది, మనకు పడ్డ శాపము ఇరిగిపోయింది. దేవుని మార్గం మరలా తెరవబడింది. అక్కడ ఆ ఏదెను తోటలో మూసిన మార్గము తర్వాత మనకు తెరవబడింది. అందుకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానండి. పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ఒక సైంటిస్ట్ ఏం చేశాడు, ఆయన క్లినికల్ న్యూక్లియర్ మెడిసిన్ చేసిన అతను సైంటిస్టు ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశాడంట. ఏం రీసెర్చ్? రెగ్యులర్గా చర్చికి పోయే వాళ్ళని, చర్చికి ఇర్రెగ్యులర్గా పోయిన వాళ్ళకు, అసలు చర్చికి ఇర్రెగ్యులర్గా పోయే వాళ్ళకు, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకు ఒక రీసెర్చ్ చేశాడు. 2 వర్గాలుగా తీసుకొని మనుషుల్ని, రెగ్యులర్ చర్చ్ గోయర్స్, ఇర్రెగ్యులర్ చర్చ్ గోయర్స్, వాళ్ళిద్దరికి మధ్య ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. చేసి ఆయన సైంటిఫిక్గా ఆయన చేశాడు. చేసిన తర్వాత ఇద్దరు బ్రెయిన్ని టెస్ట్ చేస్తే ఏముంది,
రెగ్యులర్గా చర్చికి వెళ్ళే వాళ్ళకంట ఎటువంటి యాంగ్జైటీ, టెన్షను, దిగులు, భయము, డిప్రెషన్ ఏమీ లేవంట. ఎవరికి? రెగ్యులర్గా చర్చికి వెళ్ళే వాళ్ళకు. రెగ్యులర్గా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని చర్చికి వెళ్ళే వాళ్ళకు ఇటువంటివి ఏమీ లేవంట. నో డిప్రెషన్, నో యాంగ్జైటీ, నో దిగులు, నో భయం అన్నమాట. అంతేకాదండి, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరిగాయి. మనకు పెట్టినే జలుబులు, దగ్గులు అన్నీ వస్తున్నాయి కదా మనకు. ఈ కాలంలో మరి చిన్న వైరస్ వచ్చినా మన మీదకు ఇవి వస్తున్నాయి. అటువంటివి ఏమీ రాకుండా ఇమ్యూన్ సిస్టము స్ట్రాంగ్గా ఉంటుందంట. ఎవరికి? రెగ్యులర్గా చర్చి పోయే వాళ్ళకు. ఇర్రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకు అన్నీ యాంగ్జైటీ ఎక్కువ అంట, టెన్షన్ ఎక్కువ అంట, భయం ఎక్కువ అంట. వాళ్ళ ఇమ్యూనిటీ కూడా, రోగనిరోధక శక్తి కూడా చాలా పడిపోయి ఉందంట. అంటే దేవుని వాక్యము దీన్ని బట్టి యాంటీ డిప్రెసివ్ ఏజెంట్ ఎవరండి ఇక్కడ? దేవుని మందిరము, దేవుడి వాక్యము, దేవుని ప్రార్థన. చూసారా? యాంటీ డిప్రెసివ్ ఏజెంట్స్ ట్యాబ్లెట్లు ఇస్తుంటారు డిప్రెషన్లో పోయిన వాళ్ళకు. ఆ ట్యాబ్లెట్ ఏంటంటే మనకు అంటే అది రాకుండా చేయడానికి ఆ ట్యాబ్లెట్ ఏంటంటే దేవుడి యొక్క మందిరం అంట, దేవుడి వాక్యము, ప్రార్థన. కాబట్టి మనము ఎక్కువ ప్రార్థనలోను, వాక్యంలోను, దేవుళ్ళలో ఉంటే ఎటువంటి డిప్రెషన్స్, యాంగ్జైటీలు ఉండవని నిరూపించబడింది. ఇది రియల్గా జరిగిన పరిశోధన అండి. అంటే ఇక్కడ సిలువ విశ్వాసులకే కాదు, సమస్త మానవాళికి గర్భిణాభి లాంటిది అని చెప్పడానికి ఆ సిలువ కేంద్రమే, మన కేంద్ర బిందువు. ఆ సిలువను కేంద్రంగా చేసుకొని మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మనకు ఎటువంటి యాంగ్జైటీ ఉండదన్నమాట. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం తీసుకుంటే, అతడు మనుష్యుని వెళ్ళగొట్టి, ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నానండి. అతడు మనుష్యుని వెళ్ళగొట్టి జీవవృక్షం వైపు దారి కాపాడుటకై ఏదేనుకు తూర్పున కెరూబులను అన్ని దిశలకు తిరుగుచున్న అగ్నిమయ ఖడ్గమును ఉంచెను. ఆ మనుషుల్ని ఎలగట్టేశాడు దేవుడు. ఏ మనుషులు? ఏదైనా తోటలో ఎవరున్నారు? ఆదాము, హవ్వ అని పెడితే వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేస్తే ఎందుకు వెళ్ళగొట్టాడో మనకు అందరికీ తెలుసు. ఆ దారిని కాపాడడానికి, అది అటు ఇటు రాకపోకలు కొనసాగించే రహదారిగా చేయకుండా అక్కడ ఏం చేశాడు? తూర్పు వైపున కెరూబులను ఉంచాడు. అన్ని దిశలలో చుట్టూ తిరుగుతున్న అగ్నిమయమైన ఖడ్గాన్ని ఉంచాడు దేవుడు. అది ఎందుకంటే ఆదాము, హవ్వ ఏం చేశారండి? పాపం చేశారు. దేవుడు ఎంతో సుందరమైనటువంటి ఉద్యానవనాన్ని సృష్టించి అక్కడ వాళ్ళకు మంచి చెడులు గ్రహించే వృక్షాన్ని ఒకటి, జీవవృక్షాన్ని పెట్టి ఎంతో ప్రతి సమయంలో ఆయన వచ్చి ముచ్చటిస్తున్నప్పుడు అది కాకుండా పాపం వైపు తిరిగారు. ఆ సర్పం మాట విన్నారు. వీళ్ళు పాపం చేశారు. దేవుడికి సమర్పించుకోలేకపోయారు. వాళ్ళే అగ్నికి అర్పణం అయిపోయారు అన్నమాట. ఈ విధంగా తిని శాశ్వతంగా పాపస్థితిలో ఉండకుండా దారి కాపాడబడింది. అంటే మళ్ళా వెనక్కి వచ్చి మరి ఆ పాపస్థితిలో నుంచి మళ్ళా వచ్చి మరీ పాపం చేసి ఇలా చేయకుండా దేవుడు ఆ దారిని కాపాడాడనమాట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం తీసుకుంటే, జ్ఞానము నవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందండి? పైనుండి వచ్చే జ్ఞానమే మనకు జ్ఞానం. ఈ లోకంలో మిడిమిడి జ్ఞానం కాదు. ఒకరిని మోసం చేయటము, ఒకరిని ఇది చేయటం, ఆ జ్ఞానం కాదండి. లోక జ్ఞానం కాదు. దేవుడి నుంచి వచ్చే జ్ఞానాన్ని అవలంబిస్తే, దాన్ని ఫాలో అయితే అది మనకు జీవవృక్షం అంట. జీవవృక్షం అంటే ఏమని చెప్పాను ఇందాక? శాశ్వత జీవం అన్నమాట. అది జీవవృక్షం అంటే శాశ్వత జీవం మనకు. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. నిజమే కదా? ఆ శాశ్వత జీవంలోకి ప్రవేశిస్తే మనం ధన్యులు అయిపోతాం కదా. జ్ఞానము అంటే జీవవృక్షము. జ్ఞానము ఈజ్వల్ టు జీవవృక్షము. జ్ఞానము మనుషుని జీవితము, శ్రేయస్సు, ఆశీర్వాదానికి మూలమని చెప్పబడింది. జ్ఞానము ఏంటండి? మనిషి యొక్క జీవితము, ఆ జీవితానికి శ్రేయస్సు కోరేది, ఆశీర్వదించేదానికి మూలం ఏంటి? జ్ఞానము. ఆ జ్ఞానమే జీవవృక్షము. అదనమాట. సామెతలు 11వ అధ్యాయము 30వ వచనం తీసుకుంటే, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు.
నీతి అంటే ఏంది? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. మనము నీతి అంటే పేదవాళ్ళకు డబ్బులు ఇచ్చి స్వనీతి కాదండి. మన మనుషుల్లో ఉండే ఆ నీతి అది కాదు. దేవుడు మెచ్చే నీతి ఉండాలి. దేవుడి దృష్టిలో నీతిగా ఉండాలన్నమాట. ఆ నీతి ఉన్నప్పుడు ఆ నీతిమంతులు ఇచ్చే ఫలం అంట జీవవృక్షం అంట. ఆ నీతిమంతులు ఇస్తే ఆ ఫలము జీవవృక్షం నుండి ఇచ్చినవంట. జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు. అది అన్నమాట. ఎక్కడ చూసినా జీవవృక్షము జ్ఞానం అనే మాటే ఉందండి. నెక్స్ట్ సామెతల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం తీసుకుంటే, కోరిక సఫలం కాకుండుట. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం, కోరిక సఫలం కాకుండుట చేత హృదయం నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. చూడండి, మన కోరికలు కొన్ని కోరుకుంటాం, అవి మనం సఫలం కానప్పుడు ఏమైపోతుంది, చాలా మనసు నొచ్చుకుంటాం. ఇప్పుడు ఒక విషయమే ఉంది, ఏదన్నా మనం ఒకటి కొనుక్కోవాలనుకుంటాము, లేకపోతే మన పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకుంటాము, లేకపోతే ఉద్యోగం కోసము ప్రార్థన చేస్తే అది అందకపోతే చాలా మనసు నొచ్చుకుంటాం. కానీ సిద్ధించిన మనోవాంఛ అంటే ఆ కోరిక అదే విధంగా మనం అనుకున్న కోరిక నెరవేరితే అదే జీవవృక్షం. నిన్న సంపూర్ణ చెప్పింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వెళ్ళాను, ఎలా ప్రభువా అనుకొని వెళ్తే అక్కడ ఏం చేశారు, మంజులా సిస్టర్ గారిని అక్కడ ఉంచారు. ఆమె కనిపించగానే ఈమె మనోవాంఛ ఎలా ఉంది, జీవవృక్షము ఫలం తిన్నంత ఆనందం వచ్చింది సంపూర్ణకు. వెళ్ళగానే వాటేసుకున్నారంట. అంటే ఆమె సిద్ధించిన అంటే ఆమె కోరిక నెరవేరిందా లేదా? ఎలా నాకెవ్వరు దిక్కు లేరు అనుకుంటూ పోతే దేవుడు ఒక మూలస్తంభంలాగా మంజులా సిస్టర్ గారిని అక్కడ పెట్టారు. పెడితే అతను ఎంత సంతోషపడింది. అది అన్నమాట సిద్ధించిన మనోవాంఛ అంటే అది. ఇక్కడ సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం తీసుకుంటే, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండినడల ఆత్మకు భంగము కలుగును. చూడండి, సాత్వికమైన నాలుక అంటే ఏందో చూద్దాం. సాత్వికమైన నాలుక అది ఎలా ఉంటుందంటే జీవవృక్షము. ఇక్కడ కూడా ఒక చిన్న కథ చెప్తానండి. ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరీ. ఒక ఊర్లో సత్యవంతుడని ఒక అతను ఉంటాడండి. సత్యవంతుడని అతను ఉంటాడు. అతను ఎప్పుడు నిజమే మాట్లాడతాడు, ఎప్పుడు అబద్ధం ఆడు. ఆయన మాట్లాడుతుంటే ఆ ఊర్లో వాళ్ళందరికీ సత్యమైన అబద్ధమైన దాయపడదు కదండి, అందరికీ అర్థమైపోయింది ఇతను బాగింటాడని. అక్కడికి ఒక అతను వచ్చాడు. అక్కడికి కొంచెము అటు ఇటు జాడ్యం గల వాడు వచ్చాడనమాట. జాడ్యం వాడు వచ్చి ఆ ఊరికి, ఏంటయ్యా ఈ ఊరి సంగతులేంటి, ఈ ఊరిలో విశేషాలేంటి అని అందరి దగ్గర ఆరాలు తీయటం మొదలుపెట్టి ఇక్కడ ఎవరు బాగా మాట్లాడతారు, ఎవరు నిజం పలుకుతారు, ఈ ఊరి సంగతి ఏంటి అని ఆ సంగతులన్నీ తెలుసుకునే క్రమంలో ఈ సత్యవంతుడి గురించి తెలుసుకుంటాడు. ఇతను ఎప్పుడు నిజమే పలుకుతాడు, సత్యమే మాట్లాడతాడు, అతన్ని అందరూ గౌరవిస్తారు అనే మాట తెలుసుకొని వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి వెళ్ళి అతని ఆ మాటలు అప్పుడు అంటాడంట, ఇక్కడ ఎవరి మాట నమ్మొచ్చు అంటే సత్యం మాట అని అనగానే వెళ్ళి, ఏమయ్యా సత్యం, నువ్వు అన్నీ నిజమే మాట్లాడతావంట, నిజమా అని అంటాడు. అంటే అతను అంటాడు, నిజం మాట్లాడడం కంటే తీపి మాటలు మాట్లాడితేనే చాలా మధురంగా ఉంటాయి అందరికీ, కానీ ఆ తీపి మాటలే నిజమైతే ఇంకా మధురంగా ఉంటాయి అని చెప్పాడు అతను. అర్థమైందండి? నిజం మాట్లాడడం కంటే మనుషులకి ఎలా ఉంటుంది, ఇప్పుడు నిజం అంటే ఇప్పుడు ఆ పాస్టర్ గారు మనల్ని అందరినీ ఖండిస్తుంటారు. అది మనం దేవుడు ఆత్మలో ఉన్నాం కాబట్టి మనం అది ఖచ్చితంగా తీసుకుంటాం. మనకు అది ఖండింపు ఉండదు. నిజమే కదా, మనము షూలమ్మితిలాగా లేం కదా, ఆ యెరూషలేము కుమార్తెలాగా ఉన్నాం కదా అనిపిస్తుంది. కానీ అలాగా కొంతమంది అంటే మన సంఘస్థులు కాదండి, వేరే వాళ్ళు నిజం పలికితే తీసుకోరు. అన్నీ కాబట్టి పైపోతలు పూసి మాట్లాడితేనే నచ్చుతుంది. అదే అనమాట సత్యం నిజం మాట్లాడడం కంటే తీపి మాటలు మాట్లాడడం గొప్పదయ్యా. ఈ తీపి మాటలు కానీ ఆ తీపి మాటలే నిజమైతే ఇంకా గొప్పగా ఉంటాయి అని చెప్తే ఆ మాట విని ఆశ్చర్యపోయాడు అనమాట అతను, ఆ జాడ్యం వాడు. నీ నాలుక మీద తీపి మాటలతో పాటు సత్యం కూడా ఉందయ్యా, ఇది నిజము, నీది సాత్వికమైన నాలుక అని చెప్తాడు అతను.
నీది నిజంగా సాత్వికమైన నాలుక అని చెప్తాడు. అంటే మన మాటలతోనే మన హృదయం తెలిసిపోతుందండి. నాలుక సాత్వికమైతే మన చుట్టూ మన హృదయం కూడా చాలా ఓపెన్గా ఉంటుంది, మన చుట్టూ సంతోషం కూడా పుట్టుకొస్తుంది అని ఈ కథ అండి. అంటే ఇక్కడ చెప్పారు కదండి, సాత్వికమైన నాలుక జీవవృక్షం అని. దానిలో కుటిలత ఉంటే ఆత్మకు భంగం, మనకే మనసు బాగుండదు. జీవవృక్షము జ్ఞానము, ధర్మము, నీతి, ఆశీర్వాదములు, మంచి మాటలు అన్నమాట. జీవవృక్షంలో ఏముంటాయండి? జ్ఞానం ఉంటుంది, ధర్మం ఉంటుంది, నీతి, ఆశీర్వాదములు, మంచి మాటలు ఉంటాయి. జీవవృక్షం అనేది ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని, జీవనాన్ని నిలబెట్టేది, ఆత్మలో ఎదుగుదల ఇచ్చేది అనమాట. జీవవృక్షం అనేది ఏంటండి? దాంట్లో జ్ఞానము, ధర్మము, నీతి, ఆశీర్వాదం, మంచి మాటలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆధ్యాత్మికంగా మనం ఆత్మలో ఎదుగుతామా లేదా? ఎదుగుతాము. జీవవృక్షము అంత ఇంపార్టెంట్. దేవుడు ఆ రోజుట్లో మొత్తం సృష్టి ఆరంభంలోనే జీవవృక్షాన్ని మన కోసం నాటాడు. ప్రకటన గ్రంథం తీసుకుందామండి, 2వ అధ్యాయము 7వ వచనం. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చూడండి, ఈ జీవవృక్షము ఆది కాండంలో మొట్టమొదట సృష్టి ఆరంభించినప్పుడు ఏదైనా తోటలో ఉంది. అది అక్కడ మూసేశాడు దేవుడు. మరి ప్రకటన గ్రంథంలో మళ్ళా మనకు తిరిగి వస్తుందండి జీవవృక్షము. ప్రకటన గ్రంథంలో ఆయన 2వ రాకడ సమయంలో తప్పక జీవవృక్షం తిరిగి వస్తుంది. ఎప్పుడైతే జయించువాడు ఎవరండి? మనము ఆయన 2వ రాకడలో వస్తున్నప్పుడు మనం ఆయనతో పాటు ఎత్తబడే సంఘములో ఉంటే మనకు ఆ పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలాలు మనకు ఇస్తాడంట, భుజించడానికి, తినడానికి ఇస్తాడంట దేవుడు. జయించిన వానికి జీవవృక్షం బహుమానంగా వస్తుంది. జీవవృక్షం రహస్యంగా ఎప్పుడు దాచిపెట్టబడలేదు. జీవవృక్షం ఉంది, మళ్ళా తిరిగి వచ్చింది. అది మనం బహుమానంగా పొందాలంటే మనము అందరము షూలమితి చేసిన చిన్న మిస్టేక్ కూడా చేయకుండా మనం అందరము ఆయన యొక్క గుణాతిశయాల్ని బట్టి మనము మెస్మరైజ్ అయిపోవాలి అన్నమాట. ఆరాధనలో మనం తేలిపోవాలి, ఆరాధనలో ఆయన ఆరాధించటంలో. ఆ విధంగా ఉన్నప్పుడు మనం తిరిగి ఆ జీవవృక్ష ఫలాల్ని దేవుడు తినడానికి ఇస్తాడంట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనాలు తీసుకుంటే ఇది చదువుతానండి. 22వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం నేను చదువుతున్నాను. మరియు స్ఫటికం వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రకటించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియూ దానిలో ఉండదు. చూడండి, ఏదేనులో లాగే జీవవృక్షము మళ్ళా మనకు తిరిగి వస్తుంది. ఏదేనులో లాగేనే నది, ఇక్కడ కూడా నది ప్రవహిస్తుంది ఇరువైపులా. జీవవృక్షానికి ఇరువైపులా నది, అక్కడ కూడా నది ఉంది. ఏదేనులో కూడా నదులు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా నది జీవవృక్షంకి అటు ఇటు ప్రవహిస్తుంది. దానిలో ఆకులంట స్వస్థతనిస్తుంది. ఆకులు తింటే మనకు అంటే శాంతి, పరిపూర్ణత, హృదయ స్వస్థత, శాంతి, మన సమాధానము, పరిశుద్ధత ఇవన్నీ నెలకొల్పబడతాయి. స్వస్థత ఇస్తుంది. నెల పండ్లు. మన సంవత్సరానికి ఎన్ని నెలలండి? 12 నెలలు. ఆ 12 నెలలు మనకు పండ్లు నిత్యం వస్తుంటాయి. సంవత్సరం అంతా పంట కాపు వస్తూనే ఉంటుంది, మనకు కాపు కాస్తూనే ఉంటుంది. నిత్య జీవనానికి ఆ కాపు దేనికి గుర్తు? మన నిత్య జీవనానికి సంపూర్ణమైన గుర్తు అన్నమాట. అంటే నెల కాపు అంటే 6 నెలలు కాసి మళ్ళా 6 నెలలకు వస్తుంది, అలా కాదు. ప్రతి నెల మనం తింటాము. అంటే నిత్య జీవనం మనకుంటుంది. నిత్యము ఆయన సన్నిధిలో జీవిస్తూనే ఉంటాం. అదనమాట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షము హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. అంటే జీవవృక్షాన్ని, అది మన హక్కు, అది మనం పొందుకోవాలి. మనం ఎప్పుడైనా మన సొంత ఇల్లు ఉందనుకో, ఎవరైనా అది ఆక్రమించుకున్నారనుకో, ఒక సైటు, స్థలం, లేకపోతే ఒక ఇల్లు, మనం ఏమన్నా గబా అందరి యొక్క సహాయం తీసుకొని కోర్టు, పోలీసులు, చట్టపరమైన జాగ్రత్తలన్నీ తీసుకుని ఇది నా హక్కు, నేనెందుకు వదులుతాను అని వెళ్తాం కదండి. అలాగ జీవవృక్షం కూడా మన హక్కుగా భావించుకోవాలి. ఈ లోకంలో ఆఫ్టర్ ఆల్ అశాశ్వతమైన ఇల్లు కోసం, స్థలం కోసం, ఆస్తి కోసం మనము
మనము అంత హక్కుగా ఉంటాం కదా, అంత పౌరుషంగా. ఆ జీవవృక్షము మనం హక్కుగా భావించుకొని మనం వెళ్ళాలన్నమాట. అందులో ప్రవేశించాలంటే ఎలా? ఆ గుమ్మముల గుండా ఆ యొక్క ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? మనము వస్త్రాలు ఉతుక్కోవాలి. మన వస్త్రాలు మలినమైన వస్త్రాలు, పాపంతో కంపు కొడుతున్నాయి, మలిన గుడ్డలు అన్నమాట. అవి భయంకరంగా ఉన్నాయి అన్నమాట. అవి కడుక్కోవాలి. ఎక్కడ కడుక్కోవాలి? యేసయ్య రక్తములో ఉతుక్కోవాలండి. యేసయ్య రక్తంలో దాన్ని మన పాపాలు ఎప్పుడైతే కడుక్కుంటామో మన వస్త్రములు కూడా తెల్లగా మారిపోతాయి, పరిశుద్ధంగా మారిపోతాయి. కాబట్టి ఆ యొక్క పట్టణంలో గుమ్మముల గుండా ప్రవేశించాలంటే, ఆ జీవవృక్షాన్ని పొందాలంటే మనము యేసయ్య రక్తంలో పాపాలన్నీ కడుక్కోవాలి. ఆయన కడిగారు. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మన సొంత నీతి కాదు, మన మంచితనం గురించి కాదు, దేవుని యొక్క విమోచన గురించి మనము పాటుపడాలి. ఆయన యొక్క విమోచన ఆయన విమోచించాడు. ఏదేను తోటలో ఆదాము హవ్వ బయటికి పంపివేయబడ్డారు. అక్కడ ఆదికాండంలో ఏదేను తోటలో నుండి ఆదాము హవ్వ బయటికి పంపివేయబడ్డారు. ప్రకటన గ్రంథంలో క్రీస్తును నమ్మి మన పాపాలు ఆయన రక్తంలో కడుక్కున్న వాళ్ళు లోపలికి ఆహ్వానింపబడ్డారు. చూడండి, ఆదికాండంలో ఏమో ఆదాము హవ్వ బయటికి నెట్టివేయబడ్డారు. ఇక్కడేమో ఆహ్వానిస్తున్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో. ఎప్పుడు మనకు ఆహ్వానం మనకు అందుతుందంటే ఆయన పరిశుద్ధ రక్తంలో మన పాపాలు కడుక్కొని ఆయనను నమ్మి ఉన్న విశ్వాసులకి లోపలికి ఆహ్వానం పలుకుతున్నారు. మనం ఆహ్వానం ఇచ్చినప్పుడు మనం వెళ్ళాలి కదా. అటువంటి గొప్ప ఆహ్వానం పొందుకోవడము ఎంత అదృష్టము. ఈ లోకంలో కలెక్టరు, పెద్ద వాళ్ళు, పెద్ద రాజకీయాలు మనకు ఆహ్వానం పంపితే ఎంత పులకించిపోతాము. అబ్బాయి ఎంత గ్రేట్, అందరికీ చెప్పుకుంటాం, చూసారా నన్ను కలెక్టర్ ఆహ్వానించారు అని. కానీ ఇది చాలా అశాశ్వతమైంది. కనురెప్పగా గడ్డిపు వాడిపోయినట్టు వాడిపోతుంది జీవితం. కాబట్టి ప్రకటన గ్రంథంలో మన క్రీస్తు ఆహ్వానిస్తున్నాడు కదా, అందులోకి ప్రవేశించడానికి మనం అందరం సిద్ధపడదామండి. దాన్ని మనం చాలా గొప్పగా భావించుకోవాలి. మనము అది గొప్ప ధన్యత, గొప్ప కాదు, ధన్యత, అది భాగ్యము. దానికోసం మనం అందరము అక్కడికి నడుద్దామండి. క్రీస్తు శిలువ మనకు క్రొత్త జీవవృక్షము, అది మనకు నిత్య జీవము, క్షమాపణ ఉంటుంది, కృప ఉంటుంది, నిత్యమైన జీవఫలాలను ఇస్తుంది అన్నమాట. కృప అనే నిత్యమైన జీవఫలాలు మనం భుజిస్తూనే వస్తూనే ఉంటాయన్నమాట. క్రీస్తు శిలువ మనకేంటండి? క్రొత్త జీవవృక్షం మనకు. అది పాత నిబంధనల జీవవృక్షం కాదు, కొత్తది మళ్ళీ ఇచ్చాడు దేవుడు తిరిగి. అది మనకు నిత్యమైన జీవం అన్నమాట. అక్కడ క్షమాపణ, కృప కావలసినంత దొరుకుతుంది. ప్రకటన గ్రంథం 22:19 చూస్తే ఇక్కడ చూడండి, ఎవడు ఈ గ్రంథంలో తీసివేస్తాడో వానికి జీవవృక్షంలో భాగం ఉండదు. అమ్మ బాబాయ్, చూడండి, ప్రకటన గ్రంథంలో 22:19 ఎవడు ఈ గ్రంథంలోది తీసివేస్తాడో వానికి జీవవృక్షంలో భాగం ఉండదు. జీవవృక్షం యొక్క ఫలాలు, ఆ జీవవృక్షం ఆకులు, దాని యొక్క విలువ, దాని యొక్క రుచి, దాని యొక్క గొప్పతనం తెలుసుకున్నాక దాన్ని వదులుకుంటామండి. ఆ గ్రంథంలోనిది ఏదైనా తీసేసామంటే జీవవృక్షమే మనకు ఉండదు. కనీసం అందులో పాలు పంచుకోవడానికి భాగం ఉండదు అన్నమాట. ప్రకటన గ్రంథం 22:19 తీసుకుంటే, ఎవడైనాను అంటే ఇక్కడ ఏంటంటే దాంట్లో ఏదేనులో తీసేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోనికి వాని పాలు లేకుండా చేస్తాను. ఏదేనులో లాగే ఇక్కడ కూడా పాలు పంచుకోకుండా చేస్తానని అర్థం అన్నమాట. అది ఇక్కడ జీవవృక్షము శాశ్వత నిత్య జీవము, క్రీస్తు ద్వారా విశ్వాసులు పొందే పరలోక బహుమతి. ఇక్కడ జీవవృక్షం ఏంటండి? శాశ్వతమైన నిత్య జీవము. ఈ క్రీస్తు ద్వారా విశ్వాసులందరూ పొందే పరలోక బహుమతి. మరి ఆ బహుమతి మనం వదులుకుందామా? జీవవృక్షాన్ని వదులుకుందామా? ఆకుల వలన స్వస్థత కలుగుతుంది. ఆ పళ్ళు మనము తింటుంటే ఎంతో రుచికరమైనటువంటి మధురమైన పళ్ళు తింటుంటే ప్రతి నెల కాపు కాస్తూనే ఉంటుంది. మనకు ఆహారం కొరత లేదు. అది మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అంటే పరిశుద్ధతనిస్తుంది, నిత్య జీవం ఇస్తుంది అన్నమాట. ప్రకటన గ్రంథము 22:1-2-21 చూసుకుంటే, కొత్త యెరూషలేమును చూస్తాము, పరలోక పట్టణం చూస్తాము, అది ఏదేను తోట కంటే రమ్యమైనది, సుందరమైనది.
చూడండి, మనం ఆ జీవ గ్రంథాన్ని బహుమానంగా పొందుకున్నప్పుడు, ఆ నిత్య జీవంలోకి ప్రవేశించినప్పుడు, ఆ గుమ్మముల గుండా పట్టణంలోకి స్ఫటికము లాంటి ఆ పట్టణంలోకి ప్రవేశించినప్పుడు మనం ఏం చూస్తామండి? క్రొత్త యెరూషలేమును చూస్తాం, పరలోక పట్టణం చూస్తాము. అది ఏదేను తోట కంటే చాలా రమ్యమైనది, సుందరమైనదిగా ఉంటుంది. మరి అటువంటి సుందరమైనది, రమ్యమైన దాన్ని, పరలోక పట్టణాన్ని, ఆ పట్టణాన్ని చూద్దామా? దాన్ని వదులుకుందామా? చెప్పండి. కొత్త యెరూషలేమును చూడాలి మనమందరం ఆ కొత్త పరలోక పట్టణంలో తప్పక ప్రవేశించాలి. ఆ జీవవృక్ష ఫలాలందరం భుజించాలి. ఆ శాశ్వతమైన నిత్య జీవం పొందుకోవాలి. ఆ పరలోకాన్ని, అది బహుమతిగా మనం అందరం పొందుకుందామండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.